హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 69 ఆఫ్ మన జావా డిఎస్ఎస్ సిరీస్. సో పార్ట్ 69లో ఇప్పుడు మనం ప్రయారిటీ క్యూ అంటే ఏందో నేర్చుకుందాం. సో ప్రయారిటీ క్యూ అంటే ఏంటి? సో ప్రయారిటీ క్యూ అని పిలుస్తారు కొంతమంది, దాన్ని మిన్ హీప్ అని కూడా పిలుస్తారు. ఆర్ ప్రయారిటీ క్యూలోనే టూ టైప్స్ ఉంటాయి, మిన్ హీప్, మ్యాక్స్ హీప్. సో ప్రయారిటీ క్యూలో ఫస్ట్ మనం మిన్ హీప్ అంటే ఏందో నేర్చుకుందాం. అసలు ఈ ప్రయారిటీ క్యూ అంటే ఏందో నేర్చుకుందాం. సో ఒక స్టాక్, ఒక క్యూ, ఒక డీ క్యూ, అట్లనే ఒక ప్రయారిటీ క్యూ. సో ఇది కూడా ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. సో ఎట్లయితే స్టాక్ పైనుంచి పెట్టడం, తీయడం, క్యూ ఒక సైడ్ నుంచి పెట్టడం, ఒక సైడ్ నుంచి తీయడం, అట్లనో ప్రయారిటీ క్యూకి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. సో ప్రయారిటీ క్యూకి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, ప్రయారిటీ క్యూలో జనరల్గా మినిమం మిన్ హీప్ ఉంటుంది, మ్యాక్స్ హీప్ ఉంటుంది. సో మిన్ హీప్ అంటే ఏంటో చూద్దాం. సో బేసికల్గా మన దగ్గర ఒక ప్రయారిటీ క్యూ ఉంది అనుకుందాం. సో ప్రయారిటీ క్యూలో మిన్ హీప్, మ్యాక్స్ హీప్ అని టూ టైప్స్ ఉంటాయి. సో మిన్ హీప్, మ్యాక్స్ హీప్, ప్రయారిటీ క్యూ టూ టైప్స్ అనమాట. మిన్ హీప్, మ్యాక్స్ హీప్. సో బేసికల్గా మిన్ హీప్ అంటే ఏంటి అంటే, నువ్వు ప్రయారిటీ క్యూలో సపోజ్ నీ దగ్గర ఒక క్యూ ఉంది అండ్ మన క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయి 3, 4, 8, 9 అట్లా సంథింగ్. సో మిన్ హీప్లో ఏమవుతుంది అంటే, ఈ ప్రయారిటీ క్యూలో నువ్వు ప్రయారిటీ క్యూ డాట్ పాల్ అన్నావు అనుకో, ప్రతిసారి ఈ మొత్తం క్యూలో ఏది మినిమం ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో 3 రిటర్న్ అవుతుంది. సో ప్రయారిటీ క్యూలో డాట్ పాల్ చేస్తే అన్నిటికంటే మినిమం ఎలిమెంట్ ఏముందో ఆ ఎలిమెంట్ రిటర్న్ అవుతుంది అనమాట. అండ్ నార్మల్గా యాడ్ చేయొచ్చు, నీకు కావాల్సిన ఎలిమెంట్స్ని నార్మల్గా యాడ్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే దాన్ని పాల్ చేసినావో, ఐ మీన్ పీకినావో ఆర్ పీక్ చేసినావో, నీ దగ్గర ఉండే అన్ని ఎలిమెంట్స్లో మినిమం ఎలిమెంట్ ఏందో నీకు చూపిస్తుంది. అది కూడా ఓ ఆఫ్ లాగ్ అండ్ టైం కాంప్లెక్సిటీలో పీకొచ్చు, ఓ ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీలో చూడొచ్చు ఇట్లా ఏం లోయెస్ట్ ఎలిమెంట్ ఉంది అని. అండ్ యాడ్ చేయడానికి ఓ ఆఫ్ లాగ్ అండ్ టైం కాంప్లెక్సిటీ అనమాట. చూద్దాం టైం కాంప్లెక్సిటీస్ కొంచెంసేపట్లో. సో బేసికల్గా అర్థమైందిగా. సపోజ్ మన దగ్గర ఒక ప్రయారిటీ క్యూ ఉంది అండ్ ఈ ప్రయారిటీ క్యూలో ఇప్పుడు నేను ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నా. ఫస్ట్ నేను 2 యాడ్ చేసిన, తర్వాత 4 యాడ్ చేసిన. ఇప్పుడు నేను ప్రయారిటీ క్యూ డాట్ పీక్ అన్నా అనుకో, నాకు 2 వస్తుంది. ఓకే, ప్రయారిటీ క్యూ ఆఫ్ పీక్ అంటే అది 2ని రిటర్న్ చేస్తుంది అనమాట. అది ఐ మీన్ పీక్. సో జస్ట్ చూస్తున్నాం పైనుంచి, ఓ ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీలో 2 అని మనకు చెప్పేస్తుంది అది. ఇప్పుడు దీని తర్వాత నేను 1 యాడ్ చేసిన, 6 యాడ్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ప్రయారిటీ క్యూ డాట్ పీక్ అన్నా అనుకో, అప్పుడు కూడా అది ఎమ్మటే 1 అని రిటర్న్ చేసేస్తుంది అనమాట. ఓ ఆఫ్ వన్ టైం కాంప్లెక్స్లో చెప్పేస్తుంది 1, ఇప్పటిదాకా నీ క్యూలో ఉన్న లోయెస్ట్ 1 అని చెప్పేస్తుంది. దీని తర్వాత నువ్వు ఇంకేమన్నా లోయెస్ట్ నెంబర్ యాడ్ చేసి ప్రయారిటీ క్యూ డాట్ పీక్ అంటే నీ దగ్గర ఉండే ప్రయారిటీ క్యూలు ఇప్పటిదాకా ఉన్న వాటిలో లోయెస్ట్ నెంబర్ ఏందో చెప్పేస్తుంది. పోల్ అన్నావు అనుకో, ఎలిమెంట్ని పీకేయచ్చు. సో ఇప్పుడు బేసికల్గా ఇందులో ప్రయారిటీ క్యూ డాట్ పోల్ అంట. సో అప్పుడు ఏమవుతుంది, 0 పోతుంది. సో 0ని పీకేస్తున్నాం. దాని తర్వాత ప్రయారిటీ క్యూ డాట్ పీక్ అంటే ఇప్పుడు, సో ఇప్పుడు దీంట్లో లోయెస్ట్ ఏంటి 1. సో 1 అని చెప్పేస్తుంది. ఇదంతా ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీలో అయిపోతుంది అనమాట. ప్రయారిటీ క్యూ డాట్ పీక్, ప్రయారిటీ క్యూ డాట్ పీక్ అంటే జస్ట్ చూడడం కదా, పైన ఉన్నది చూడడానికి ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీలో అయిపోతుంది. అదే పైన ఉన్నది పీకడానికి ఓ ఆఫ్ లాగ్ అండ్ టైం కాంప్లెక్సిటీ పడుతుంది, పీకేస్తున్నాం కదా బయటికి. అండ్ ఏమైనా యాడ్ చేయాలి అంటే ప్రయారిటీ క్యూ డాట్ యాడ్ అంటాం మనం. సో ప్రయారిటీ క్యూ డాట్ యాడ్ ఏదైనా నెంబర్ 9 యాడ్ చేయొచ్చు. సో దీనికి టైం కాంప్లెక్సిటీ కూడా ఓ ఆఫ్ లాగ్ ఎన్ అనమాట. సో థియరీ ఇదే, జస్ట్ ఏం లేదు ఇందులో. పీకినప్పుడల్లా మినిమం ఎలిమెంట్ వస్తుంది. సో దీన్ని మిన్ హీప్ అంటాం. మ్యాక్స్ హీప్ అంటే పీకినప్పుడల్లా మ్యాక్సిమం ఎలిమెంట్ వస్తుంది అంతే. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో మిన్ హీప్ గురించి చూద్దాం. సో ప్రయారిటీ క్యూ, సో ఇది ప్రయారిటీ ఇస్తుంది అనమాట. క్యూలో ప్రయారిటీ ఏంది, మినిమం ప్రయారిటీ. సో ఏదైతే మినిమం ఉందో నెంబర్, ఆ ఎలిమెంట్ని బయటికి పీకేస్తుంది. సో ఇది మనం మిన్ హీప్ అనమాట. సో ఒక మిన్ హీప్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో మిన్ హీప్లో చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి, యాడ్, పాల్, పీక్, సైజ్. సో అవి చూద్దాం. అసలు ప్రయారిటీ క్యూని ఎట్లా ఇనిషియలైజ్ చేస్తామో కూడా చూద్దాం. సో ఇంపోర్ట్ జావా డాట్ util డాట్ స్టార్. సో ప్రయారిటీ క్యూ ఇంటీజర్ ఈక్వల్ టు ప్రయారిటీ క్యూ పేరు pq ఈక్వల్ టు న్యూ ప్రయారిటీ క్యూ. ఓకే, సో న్యూ ప్రయారిటీ క్యూ, ఇట్లా మనం ప్రయారిటీ క్యూని ఇనిషియలైజ్ చేయొచ్చు అనమాట. సో ఓకే, కొంచెం చూడడానికి మంచిగా ఉంది. సో రైట్, ప్రయారిటీ క్యూ ఇంటీజర్ pq ఈక్వల్ టు న్యూ ప్రయారిటీ క్యూ అని ప్రయారిటీ క్యూని మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇనిషియలైజ్ చేసిన తర్వాత ప్రయారిటీ క్యూలోకి ఎలిమెంట్స్ ఎట్లా యాడ్ చేస్తాం, ప్రయారిటీ క్యూ డాట్ యాడ్ 5, ప్రయారిటీ క్యూ డాట్ యాడ్ 2, 3 సంథింగ్, ప్రయారిటీ క్యూ డాట్ యాడ్ 10. ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రయారిటీ క్యూ డాట్ పీక్ అన్నా అనుకో, ఇప్పుడు వీటి మూడిట్లలో ఏ ఎలిమెంట్ చిన్న ఉంది 3.
సో నాకు ఇక్కడ 3 ప్రింట్ అయిపోతుంది అనమాట. సో 3 ప్రింట్ అయిపోయింది. అండ్ దీనికి టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 అనమాట. సో ఈ లైన్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత? O ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీలా ఈ లైన్ అయిపోతుంది. ఈ లైన్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత? O ఆఫ్ n log n. సో log n. ఓకే, యాడ్ చేయడం ఏమో O ఆఫ్ log n అనమాట. O ఆఫ్ log n. ఓకే, యాడ్ చేయడం O ఆఫ్ log n. ఇప్పుడు పీకేద్దాం. సో ప్రయారిటీ క్యూ డాట్ పాల్ అనొచ్చు. సో పాల్ అంటే ఏమవుతుంది? బేసికల్గా టాప్ ఎలిమెంట్, టాప్ అంటే అన్నిటికంటే చిన్న ఎలిమెంట్ లేపేసినట్టు, తీసేసినట్టు. సో దీని టైం కాంప్లెక్సిటీ కూడా O ఆఫ్ log n అనమాట. ఎందుకంటే తీయాలి కదా అందులో నుంచి బయటికి, జస్ట్ చూడడమే కాదు, తీయాలి. సో దీని టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ log n అనమాట. సో ఇప్పుడు 5, 3, 10లా ఏది వీకేస్తుంది? ఇది 3ని వీకేస్తుంది. 3ని వీకేసిన తర్వాత అప్పుడు పీక్యూ డాట్ పీక్ అంటే ఏమొస్తుంది? సో 3ని వీకేస్తే 5, 10 ఉంటాయి. 5, 10లో ఏది ఇచ్చిందా? 5. సో మనకి రన్ చేస్తే ఇక్కడ 5 రావాలి అవుట్పుట్, అంతే కదా. సో లెట్స్ సీ, 5, 5, 5, 5 వచ్చేసింది. సో ఇది ప్రయారిటీ క్యూ అనమాట. సో బేసికల్గా ప్రయారిటీ క్యూలో ఏం లే, చిన్న ఎలిమెంట్స్ పీకేయచ్చు బయటికి విత్ టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ 1. యాడ్ చేసేటప్పుడు O ఆఫ్ log n అవుతుంది. సో జనరల్గా దీన్ని హీపిఫై, సో ప్రయారిటీ క్యూ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్కి హీప్స్ వాడతాం. సో అవన్నీ తర్వాత చూద్దాం, ఇప్పుడే కాదు. ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్స్ ఇప్పుడే అవసరం లేదు, తర్వాత మెల్లమెల్ల కొంచెం నేర్చుకుంటూ ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం. సో ప్రస్తుతానికి అయితే ఇది చాలు. ఓకే, సో ప్రయారిటీ క్యూలో ఎట్లా యాడ్ చేస్తాం, ఎట్లా పాల్ చేస్తాం, దాని టైం కాంప్లెక్సిటీ ఏంటి, పీక్ ఏంటి, మిగతా అన్ని సేమ్ ఫంక్షన్ సైజ్ అవన్నీ ఈజ్ ఎంటీ అవన్నీ నార్మల్గా పనిచేస్తాయి అనమాట. సో టైం కాంప్లెక్సిటీస్ ఇక్కడ చూస్తే ప్రయారిటీ క్యూలో ఇన్సర్ట్ చేయడానికి O ఆఫ్ log n టైం కాంప్లెక్సిటీ, పీక్ చేయడానికి O ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ, పోల్ రిమూవ్ చేయడానికి O ఆఫ్ log n టైం కాంప్లెక్సిటీ. చలో ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ప్రయారిటీ క్యూ మీద. సో గివెన్ ఏ బాక్స్ విత్ సమ్ బాల్స్. సో మనకి ఒక బాక్స్ ఉంది అనమాట. ఆ బాక్స్లో కొన్ని బాల్స్ ఉంటాయి. సో ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో కొన్ని బాల్స్ 3, 8, 9. ఓకే, సో మచ్చా విల్ యాడ్ బాల్ ఇన్ ద బాక్స్. సో ఆల్రెడీ కొన్ని బాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మన మచ్చా ఉండు. సో మన మచ్చా దగ్గర కొన్ని బాల్స్ ఉన్నాయి అనమాట. మన మచ్చా దగ్గర ఏం బాల్స్ ఉన్నాయి? సో మన మచ్చా ఇడు 4, 1, 2. ఓకే, మచ్చా దగ్గర ఈ బాల్స్ ఉన్నాయి, 4, 1, 2 బాల్స్ ఉన్నాయి. సో చిచ్చా విల్ రిమూవ్ బాల్ లోయెస్ట్ నెంబర్ ఫ్రమ్ ఇట్. సో రిటర్న్ మీ అరే ఆఫ్ బాల్స్ రిమూవ్డ్. సో ఈయన మచ్చా బాల్స్ యాడ్ చేస్తాడు, ఇక్కడ చిచ్చా ఉండు. సో మన చిచ్చా ఏం చేస్తాడు? ఇందులో నుంచి బాల్స్ని పీకేస్తాడు అనమాట. ఈ మచ్చ ఏమో బాల్స్ యాడ్ చేస్తాడు, చిచ్చా లేపేస్తాడు. సో ఇది మన బాక్స్లో ఆల్రెడీ ఇనిషియల్గా కొన్ని బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మచ్చ ఒక బాల్ యాడ్ చేస్తాడు. సో 4 అనే బాల్ యాడ్ చేస్తాడు మచ్చ బాల్ యాడ్ చేయంగానే చిచ్చా ఏం చేస్తాడు? దీంట్లో లోయెస్ట్ నెంబర్ బాల్ ఏముందో ఆ లోయెస్ట్ నెంబర్ బాల్ని చిచ్చా వీకేస్తాడు. దాని తర్వాత మచ్చ మళ్ళీ, సో ఇందులో లోయెస్ట్ నెంబర్ ఏముంది? 3. సో బేసికల్గా చిచ్చా 3 బాల్ని పీకేసిండు. ఓకే, దాని తర్వాత మళ్ళీ మచ్చ ఇంకో బాల్ యాడ్ చేస్తాడు. సో 1. మచ్చ ఒక బాల్ యాడ్ చేయగానే మళ్ళీ చిచ్చా ఇందులో లోయెస్ట్ బాల్ ఏముందో చూసి దాన్ని పీకేస్తాడు. సో 1 ఉంది, సో 1ని పీకేస్తాడు. మళ్ళీ మచ్చ ఒక బాల్ యాడ్ చేస్తాడు 2. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో లోయెస్ట్ ఏముందా అని చూస్తే 2 ఉంటుంది. సో చిచ్చా మళ్ళీ ఆ లోయెస్ట్ని పీకేస్తాడు, 2 వచ్చింది. సో బేసికల్గా చిచ్చా ఏమేం బాల్స్ తీసేసిండు? 3, 1, 2 ఈ 3 బాల్స్ తీసిండు అనమాట. బేసికల్గా మచ్చ ఒకటి యాడ్ చేయండి, చిచ్చా ఒకటి పీకేస్తాడు. మచ్చ ఒకటి యాడ్ చేయి, చిచ్చా పీకు, మచ్చ యాడ్, చిచ్చా పీకు. సో ఇది గేమ్ అనమాట. సో ఇనిషియల్గా మనకి క్వశ్చన్లో ఒక బాల్ సో ఇట్లా ప్రయారిటీ క్యూ అంటే మన బాక్స్ అనుకో. సో ఇనిషియల్గా ప్రయారిటీ క్యూలో 2, 10, 5 అని 3 బాల్స్ ఇస్తాం. సో బేసికల్గా ఇది మన ప్రయారిటీ క్యూ. 2, 10, 5 3 బాల్స్ ఉన్నాయి మన బాక్స్లో. బేసికల్గా 3 బాల్స్ ఉన్నాయి. ఓకే, 2, 10, 5. దాని తర్వాత మనం 3, 1, 8. సో మనం 3, 1, 8. ఓకే, ఈ 3 బాల్స్ని యాడ్ చేయాలన్నమాట. అండ్ మన చిచ్చా పీకేస్తాడు. సో ఏమైతే చూద్దాం. ఫస్ట్ 3. సో 3 బాల్ యాడ్ అవుతుంది. తర్వాత మన చిచ్చా ఏం పీకుతాడు? దీంట్లో లోయెస్ట్ ఏముంది? 2. సో 2 బాల్ని పీకేస్తాడు. దాని తర్వాత మన మచ్చ 1 బాల్ యాడ్ చేస్తాడు. సో 1. ఇప్పుడు మన చిచ్చా ఏం పీకుతాడు? ఇందులో 1ని పీకేస్తాడు, అదే చిన్న ఉంది కదా 1. దాని తర్వాత మన మచ్చ ఏం చేస్తాడు? 8 బాల్ని యాడ్ చేస్తాడు. సో 8 బాల్ని యాడ్ చేసాడు. మన చిచ్చా ఏం పీకుతాడు? ఇందులో 3 చిన్న ఉంది, సో 3 పీకుతాడు. సో అవుట్పుట్ 2, 1, 3 రావాలన్నమాట. సో మన చిచ్చా ఏమేం పీకిండు అని. సో 2, 1, 3. ఇక్కడ మనం శాంపుల్ అవుట్పుట్ వచ్చి చిచ్చా రిమూవ్ 2. సో ఫస్ట్ 2ని పీకిండు, తర్వాత చిచ్చా రిమూవ్ 1, చిచ్చా రిమూవ్ 3. సో చిచ్చా రిమూవ్ 1, చిచ్చా రిమూవ్ 3. సో ఈ ఇన్పుట్స్ తీసుకో. 2, 10, 5 బాక్స్లో ఇనిషియల్గా ఉండాలి. అండ్ టు బి యాడెడ్ వచ్చేసి 3, 1, 5. మచ్చా 3, 1, 8 యాడ్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు అవుట్పుట్ ఇది తెప్పించేసేసే. చిచ్చా రిమూవ్ 2, చిచ్చా రిమూవ్ 1, చిచ్చా రిమూవ్ 3 అనమాట. సో టు బి యాడెడ్ ఇందులో ఒకటి యాడ్ కాగానే వీటన్నిటిలో లోయెస్ట్ పీకు
సో ఇది యూజింగ్ ప్రయారిటీ క్యూ సాల్వ్ చేయి, సరేనా? సో దీనికి నీకు ఇచ్చే టైం 5 minutes. సో 5 minutes సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేశారు అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరికైనా కోడ్ వచ్చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, మచా వచ్చేసిందని మీ కోడ్ కూడా పే చేసేయండి. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం, సరేనా? సో బేసికల్గా ఒక ప్రయారిటీ క్యూ క్రియేట్ చేసేద్దాం. ఆల్రెడీ కోడ్ ఉంది. సో ప్రయారిటీ క్యూలో యాడ్ చేసిన ఎలిమెంట్స్ 2, 10, 5. సో 2, 10, 5 ఆ మూడింటిని యాడ్ చేసేద్దాం. సో 2, 10, 5 ఏ ఆర్డర్లో యాడ్ చేసినా ఏం కాదు, ప్రయారిటీ క్యూ కదా. సో మూడింటిని యాడ్ చేసేసినాం అనమాట. దాని తర్వాత టు బి యాడెడ్. సో ఇంట్ టు బి యాడెడ్. ఇంకా ఏమేమి యాడ్ చేస్తాడు మనం వచ్చా, ఏమేమి యాడ్ చేస్తాడు? 318 యాడ్ చేస్తాడు. సో టు బి యాడెడ్ అరేలో 318 రాసుకుందాం. సో 3, 1, 8. సో టు బి యాడెడ్ అరేలో ఈ 3 రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? సో ఒకటి యాడ్ చేయి, తర్వాత ఈ మన బాక్స్లో లోయెస్ట్ నెంబర్ని పీకు. సో ఫర్ లూప్ రాస్తా. ఇంట్ i = 0. ఎన్నిసార్లు అయితే ఎన్ని ఉన్నాయో యాడ్ చేయడానికి అన్నిసార్లు మన చిచ్చా పీకుతాడు కదా. సో i < to be added dot length i++. ఇట్లా ఫర్ లూప్ రాసి ఫస్ట్ మనం పీక్యూ లోపలికైతే యాడ్ చేద్దాం. టు బి యాడెడ్లో ఆ ఇండెక్స్ దగ్గర ఏం ఎలిమెంట్ ఉందో దాన్ని యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పీకాలి. సో system.out.println removed. సో pq.pol చేసేద్దాం. సో pq.pol. సో అన్నిటికంటే చిన్నది పాప్ అయిపోతుంది అనమాట. సో బేసికల్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే రిమూవ్డ్ మనకు కావాల్సిన 213 వచ్చేసింది అనమాట. రిమూవ్ 213 అదే కదా, రిమూవ్డ్ 213. సో రిమూవ్ 213 అండ్ ఇక్కడ మనం అవుట్పుట్ చూస్తే చిచ్చా రిమూవ్ 213 వచ్చింది. సో బేసికల్గా ఇక్కడ ముందు చిచ్చా పెడితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చిచ్చా ఓకే. సో ఇది ప్రాబ్లం అనమాట. సో ఇది ప్రయారిటీ క్యూ. ప్రయారిటీ క్యూ అంటే ఏం లేదు. ప్రయారిటీ క్యూలో అన్నిటికంటే చిన్న ఎలిమెంట్స్ ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీలో చూడొచ్చు, ఆఫ్ లాగిన్ టైం కాంప్లెక్సిటీలో పీకొచ్చు, అండ్ ఆఫ్ లాగిన్ టైం కాంప్లెక్సిటీలో యాడ్ చేయొచ్చు. సో నార్మల్గా నువ్వు అనొచ్చు సార్ట్ చేస్తే సరిపోతుంది అని. సార్ట్కి టైం కాంప్లెక్సిటీ ఏంటి? ఆఫ్ n log n. కాకపోతే అన్ని ఎలిమెంట్స్ సార్ట్ అయిపోతాయి అనమాట. ఇలాంటి కేసులో ఇప్పుడు నువ్వు ఇక్కడ చూడు, ఇందులో నువ్వు లోయెస్ట్ ఎలిమెంట్ కనిపెట్టాలి అంటే నువ్వు ఇన్ కేస్ సార్టింగ్తో చేయాలి అంటే అప్పుడు ఏం చేయాల్సి ఉండే? పీక్యూ అనేది ఒక అరే అనుకో. సో ఇక్కడ నువ్వు ఏం చేయాల్సి ఉండే? సార్ట్ చేయాల్సి ఉండే. పీక్యూని సార్ట్ చేసి ఆ పీక్యూలో నుంచి అన్నిటికంటే చిన్న ఎలిమెంట్ని పీక్యూ ఆఫ్ 0 ఇండెక్స్ దగ్గర ఏముందో ఆ చిన్న ఎలిమెంట్ అవుతుంది. ఇన్ కేస్ నువ్వు సార్ట్ వేలో చేయాలంటే ఎలిమెంట్ యాడ్ చేసిన ప్రతిసారి సార్ట్ చేయి అరేని. అరేలోకి బాక్స్లోకి ఎలిమెంట్ యాడ్ చేయి, సార్ట్ చేయి, ఫస్ట్ ఇండెక్స్ ఆన్సర్. దీనికి టైం కాంప్లెక్సిటీ ఏంది? సార్ట్ చేస్తే సార్ట్కి n log n. ఎన్నిసార్లు యాడ్ చేసినావు? k టైమ్స్ యాడ్ చేసినావు అనుకో. సపోజ్ k టైమ్స్ యాడ్ చేస్తే k టైమ్స్ సార్ట్ చేస్తావు. సో k × n log n టైం కాంప్లెక్సిటీ అవుతుంది అనమాట. సో అంతెందుకు. అదే ఇన్ కేస్ ఇంకొక ట్యూడ్ ఉంది, జస్ట్ ఇటరేట్ చేసి అరేలో లోయెస్ట్ ఏముందో కనుక్కోవచ్చు. సో బేసికల్గా ఏం చేయాలి? ఈ అరే లోపలికి ఆర్ మన పీక్యూ లోపలికి, పీక్యూ అనేది అరే అనుకో. సో పీక్యూ లోపలికి ఈ టు బి యాడ్ చేసిన తర్వాత పీక్యూ మొత్తం చూడు, ఇక్కడ చూసి ఏది లోయెస్ట్ ఉందో అది రిటర్న్ చేయాలి. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఇక్కడ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ పడుతుంది కదా అన్ని ఎలిమెంట్స్ చూసి రిటర్న్ చేయడానికి. అండ్ ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నాం? k టైమ్స్ యాడ్ చేస్తున్నాం. సో k × n టైం కాంప్లెక్సిటీ యాడ్ అవుతుంది ఇన్ కేస్ యాడ్ చేసి అన్ని ఎలిమెంట్స్ చూసి పీకడానికి చిన్నది. సో ఇప్పుడు మనం రాసిన కోడ్ ఏమైంది? దీని టైం కాంప్లెక్సిటీ ఏంది చూద్దాం, సరేనా? సో దీని టైం కాంప్లెక్సిటీ ఏందో చూద్దాం. సో pq.polకి o ఆఫ్ log n టైం అయిందనమాట, అంతే కదా. o ఆఫ్ log n టైం కాంప్లెక్సిటీలో మనం పోల్ చేయొచ్చు. అండ్ ఇది ఎన్ని టైమ్స్ రన్ అయింది? టు బి యాడెడ్ టైమ్స్ రన్ అయింది. సో k టైమ్స్ ఇది k అనుకో. సో k అంటే టు బి యాడెడ్ యొక్క లెంత్ అనుకో. ఓకే. సో మన టైం కాంప్లెక్సిటీ ఈ ప్రాబ్లంకి ఏంటి అంటే ఇక్కడ రాద్దాం. సో టైం కాంప్లెక్సిటీ ఏంటి అంటే o ఆఫ్ log n ఇంటూ ఎన్నిసార్లు పోల్ చేస్తాం మనం? k టైమ్స్ పోల్ చేస్తాం. సో k అంటే ఇది. ఓకే, ఇక్కడ నువ్వు k ఏంటి అంటే మేబీ కన్ఫ్యూజ్లో కావచ్చు, నార్మల్ రాసేద్దాం. సో టైం కాంప్లెక్సిటీ ఇది. ఇక్కడ k = టు బి యాడెడ్ యొక్క లెంత్. ఓకే, లెంత్ ఆఫ్ టు బి యాడెడ్ అను. ఓకే, k అంటే ఏంటి అంటే టు బి యాడెడ్ యొక్క లెంత్. అండ్ n అంటే ఏంటి అంటే మన బాక్స్లో ఇనిషియల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది n. సో o ఆఫ్ log n ఇంటూ k టైం కాంప్లెక్సిటీలో మనం ఈ సొల్యూషన్ని సాల్వ్ చేసినాం. ఇక్కడ o ఆఫ్ log n ఏంటి? ఈ డాట్ పాల్ ఉందా దానికి o ఆఫ్ log n, అండ్ యాడ్ చేయడానికి కూడా o ఆఫ్ log n ఇక్కడ. సో యాడ్ చేయడానికి కూడా o ఆఫ్ log n. ఇక్కడ నువ్వు ఇట్లా రాసుకోవచ్చు, లేకపోతే o ఆఫ్ log n ప్లస్ o ఆఫ్ log n
డీటెయిల్ టైం కాంప్లెక్సిటీ అంటే ఇట్లా రాయి, ఓ ఆఫ్ లాగ్ ఎన్ ప్లస్ ఓ ఆఫ్ లాగ్ ఎన్ ఇంటూ కే, ఎందుకంటే యాడ్ చేయడానికి ఓ ఆఫ్ లాగ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ పడుతుంది, ఇక్కడ పోల్ చేయడానికి ఓ ఆఫ్ లాగ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ పడుతుంది. సో ఓ ఆఫ్ లాగ్ ఎన్ ప్లస్ ఓ ఆఫ్ లాగ్ ఎన్ అది ఎన్ని టైమ్స్ చేస్తావు, కే టైమ్స్ వేస్తావు, అంటే టు బి యాడెడ్ డాట్ లెంత్ టైమ్స్ వేస్తావు. సో ఇది మన టైం కాంప్లెక్సిటీ. బట్ జనరల్గా నీకు తెలుసు ఓ ఆఫ్ ఎన్ ప్లస్ ఓ ఆఫ్ ఎన్ ఎంత, ఓ ఆఫ్ ఎన్. సో సో అందుకు ఓ ఆఫ్ ఎన్ ప్లస్ ఓ ఆఫ్ ఎన్, ఓ ఆఫ్ ఎన్ కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు కావాలంటే, ఓ ఆఫ్ లాగ్ ఎన్ ఇంటూ కే. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్స్కి టైం కాంప్లెక్సిటీ చెప్పాలన్నమాట. సో టైం కాంప్లెక్సిటీ ఇది నువ్వు చెప్పొచ్చు, ఓ ఆఫ్ లాగ్ ఎన్ ఇంటూ కే. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్కి వస్తే ఇక్కడ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తున్నాము అని. సో ప్రయారిటీ క్యూ ఓ ఆఫ్ ఎన్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అని ఓ ఆఫ్ ఎన్ అనేయచ్చు దీని స్పేస్ కాంప్లెక్సిటీ, అంతే. సో చలో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాబ్లమ్ అండ్ కాన్సెప్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.